చంద్రబాబు నాయుడు ఓటుకు నోటుకు దొంగ, లోకేష్ బాబు డేటా దొంగ. ఈ ఇద్దరు దొంగల వల్ల ఇప్పటికే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. రాబోయే కాలంలో అయినా వీళ్ళని తరిమి కొట్టే విధంగా ప్రజలందరూ కూడా కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే ఎదవ పనులు, గతంలో ఓటు నోటు కేసు కానీ ఇప్పుడు డేటా కేసు కానీ, ఏది ఎదవ పని చేసినా అది వెలుగులోకి వచ్చినప్పుడు వెంటనే పార్టీ మొత్తం గగ్గోలు పెడుతూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఎవరో ఏదో చేసేశారు, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యగా దాన్ని చిత్రీకరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. వాళ్ళ ఛానల్స్లో చూపిస్తున్నదంతా కూడా అబద్ధం. వాళ్ళు నిజంగానే సేవామిత్ర యాప్ ద్వారా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానీ, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, మన ఓటర్ ఐడి డీటెయిల్స్ కానీ, మన ఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు మన ఓట్లను గల్లంతు చేసి మన బ్యాంకుల్లో ఉన్న డబ్బును కూడా లూటీ చేయడానికి వీళ్ళు తెరలేపారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, గత ఎన్నికల్లో వీళ్ళు 5 లక్షల ఓట్ల తేడాతో ఎలా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని. సో ఈసారి కూడా ప్రజల అభిమానం చూరగొనలేకపోయారు. నా 5 ఏళ్ల పరిపాలన చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకి లేదు. అలాగే తెలంగాణలో జరిగిన రిజల్ట్స్ చూసిన తర్వాత కాంగ్రెస్తో కలిసి ముందుకొచ్చే దమ్ము లేదు. అండ్ బీజేపీతో కలిసే దానికి బీజేపీ ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు ఈ డేటాని మొత్తం దొంగిలించి ఓట్లని గల్లంతు చేసి ఓట్లని దోచుకునే కార్యక్రమానికి తెరలేపారు. అందుకే అంటాము, గతంలో డేరా బాబా లాగా ఇప్పుడు డేటా బాబు ఆయన కొడుకు బేటా బాబు ఇద్దరు కలిసి మన డేటాని దోచుకోవాలని చూస్తున్నారు. డేరా బాబు దగ్గరకే వీళ్ళిద్దరిని కూడా అదే జైలుకి పంపించే కార్యక్రమం మనం చేయాలి. ఖచ్చితంగా ఈ డేటా ఎవరైతే ప్రైవేట్ కంపెనీలకు అమ్మారో వాళ్ళని ఎలక్షన్స్లో నించోనీయకుండా వాళ్ళని బయటకి పంపించాలని కూడా, అనర్హులు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక డేటాని వాళ్ళకు కావాల్సిన మనుషులకి అది ట్రాన్స్ఫర్ చేశారు అంటే అది కుట్రపూరితం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కుట్ర చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్కి విరుద్ధం. సో వాళ్ళు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్లే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పిస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇన్ని తప్పులకి తెరలేచుండేది కాదు. ఆ రోజు మరి ఎందుకు గవర్నర్ గారు కానీ లేదా మోడీ గారు కానీ సైలెంట్గా ఉన్నారో మాకైతే అర్థం కాలేదు. అంటే వాళ్ళ ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి ఏ తప్పు చేసినా కూడా సహించాలి అనుకున్నారా ఏంటో తెలీదు. ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ముఖ్యమంత్రులకి శిక్ష వేస్తే మిగతా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు ఒక భయం ఉంటుంది, ఎవరు తప్పు చేయడానికి ధైర్యం చేయరు. లేకపోతే చంద్రబాబు నాయుడిని చూసి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించాడు. ఆఖరికి ఈ డేటా దొంగిలించి మరి ఈ విధంగా కూడా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాడికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఇతన్ని మరి అనర్హుడిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.